సో ప్రస్తుతం మనతో శిల్ప గారి కజిన్ సిస్టర్ ఉన్నారనమాట. ఒకసారి మాట్లాడదాం. హలో అండి. సో వీళ్ళది ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ అండి అసలు? అంటే ఎప్పటి నుంచి ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకున్నారా ఫస్ట్? ఫస్ట్ మా సిస్టర్ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే యాక్చువల్లీ నాకు తెలిసిన మట్టుకైతే తను వన్ సైడ్ లవ్, ఫస్ట్ చంద్రకాంతే లైక్ చేశారన్న విషయం తెలిసింది. ఓకే. తర్వాత తిను లేదు వద్దు అనుకుంది. తర్వాత తను అంతగా స్కూల్ ఏజ్ నుంచి తను ఇష్టపడుతున్నా అని చెప్పిన తర్వాత తను కూడా వీళ్ళు కూడా ఇష్టపడ్డారు. కొన్ని రోజుల వరకు అలాగే ఉన్నారు. జాబ్ ఒక దగ్గర చేసేవాళ్ళు అన్నమాట. కంపెనీ ఉండే చెల్లికి. ఓకే. జాబ్ చేశారు స్టూడెంట్స్ రాకముందు. షూటింగ్ రాకముందు ఓన్ బిజినెస్ ఉండేది. అట్లా ఉండే అంటే చాలా క్లోజ్గా ఉండే. మన దగ్గర ఇందులో కూడా ఉంది, వాట్సాప్ లో కూడా ఉంది. తర్వాత ఇంకా వాళ్ళు ఒప్పించుకొని మా పిన్ని వాళ్ళకి ఇష్టం లేకుండా మా సొంత మామయ్య మామయ్య వాళ్ళు తనకి ఉండి వీళ్ళ ఆడపడుచు వాళ్ళ మధ్యలో ఉండి వీళ్ళని వాళ్ళని ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకొని చాలా బాగున్నారు. తను ఎన్ని ఇయర్స్ వరకు కలిసి ఉన్నారు వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నాక? జస్ట్ ఇప్పుడు ఈమె పరిచయం అయినప్పటి నుంచి ఒక 5 years. ఇప్పుడు రీసెంట్లీ 4-5 years నుంచే మంచిగా లేదు. కూడా బాగానే ఉంది. అంటే వీళ్ళ మధ్యలో పర్సనల్ గా గొడవలు ఏమన్నా ఏ రోజైనా శిల్ప గారికి ఏమున్నా వాళ్ళిద్దరు మట్టుకు ఇప్పుడు ఈ విషయాలు కూడా ఎవరు ఈ పవిత్ర విషయం కూడా వాళ్ళ మదర్ వాళ్ళకి కూడా సైడ్ వాళ్ళకి ఎవరికి ఇప్పటిదాకా మీడియా ద్వారా తెలిసింది తప్ప తను చెప్పలేదు. ఓకే, ఇప్పుడు తెలిసింది అందరికి. తను సొంతంగా వాళ్ళ వీడియోస్ పెట్టడం వల్లనే తెలిసింది తప్ప తిని మాత్రం చెప్పలేదు. ఓన్లీ వాళ్ళ అత్త మామకి చెప్పుకొని లోపలనే చేసుకుంది కానీ వాళ్ళకి చెప్పలేదు ఇప్పటిదాకా, ఎవరికి తెలియదు. ఓకే. శిల్ప గారు స్ట్రాంగ్ ఏనా మరి? స్ట్రాంగే. ఇప్పుడు తను కూడా ఆయన అక్కడే ఉంటాను తనే కావాలంటే కూడా తను సరే నువ్వు ఎక్కడ అయినా సరే మీరు మంచిగా ఉంటే చాలు, సంతోషంగా నువ్వు ఉంటా అంటున్నావు కదా, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఖరాబ్ అయిపోతుంది. ఆ పాప చాలా అటాచ్డ్ వాళ్ళ డాడీకి. తను ఇప్పుడు అసలు వాళ్ళు ఎవరైనా మగవాళ్ళు వస్తారు అంటే కూడా తను యాక్సెప్ట్ చేయలేకపోతుంది, అంత ఇదైపోయింది. ఆ చిన్న బాబుకి ఏం తెలియదు. అవును, మాటలు కూడా వస్తుంది. డాడీకి ఫోన్ చేయి, డాడీ ఇప్పుడు వస్తున్నామా, డాడీ దగ్గరికి వెళ్తున్నామా అని అడుగుతున్న అబ్బాయి. అది చిన్న అబ్బాయి, చిన్న వయసు. మా అబ్బాయికి ఏం తెలిసి ఉండదు, ఇంకా ఫోన్ చేయంటున్నాము. వెళ్తున్నాము అక్కడికి అంటే మన డాడీ దగ్గర కూర్చున్నామా, డాడీ వస్తుందా, బాగా అంటే చిన్న పిల్లాడు కదా, ఇప్పుడే స్టార్టింగ్ వాళ్ళ డాడీ అంటే చాలా అటాచ్డ్. వీళ్ళు పరిచయం అయినాకనే డిస్టర్బెన్స్ తప్ప అప్పటిదాకా అందరితో ఈమె పరిచయం అయిన తర్వాత ఇంటికి రాకపోతుండేనంట కదా? తక్కువ ఇంకా అక్కడే. మీతో ఏమైనా ఫ్యామిలీ పార్టీస్ అట్లాంటివి ఉన్నప్పుడు వచ్చేవారా? లేదు, ఇంకా మొత్తంకే మీ ఫ్యామిలీ పార్టీస్ అన్ని అవాయిడ్ చేశారు? అన్ని అవాయిడ్. జస్ట్ ఇప్పుడు ఏదో మేము వాళ్ళ ఇంటికి వచ్చాం, తను కనిపించిండు, జస్ట్ మేము బాగున్నావా అంటాము, పలకరిస్తే ఎదురు పలకరిస్తాం, తను వెళ్ళిపోతుంది. ఇంకా మళ్ళీ మాకు కనిపించాడు, ఇంకా రాడు, మేము వెళ్ళిపోయేదాకా రాడు. ఇక ఉంటే అడుగుతారు అనుకుంటాడో మళ్ళీ ఏమనుకుంటాడో, తను కనిపించాడు ఇంకా మేము లేనప్పుడు అట్లా రావడం. ఓకే. శిల్ప గారు ప్రస్తుతం చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు, బాగా ఆలోచిస్తున్నారు. పొద్దున్న నుంచి ఏం ఫుడ్ కూడా తీసుకోలేదు అనమాట. సో తన స్టేటస్ ఇప్పుడు నాకు చూపించాడు అనమాట. వాళ్ళ పాపతో కూడా నేను తీసిన. అప్పుడేమో జస్ట్ యూట్యూబ్ ఫ్రెండ్స్ మేము అన్నట్టు చెప్పారు, తనకు అసలు తెలియదు. అదే పవిత్రతో ఫ్రెండ్స్ అని చెప్పి, ఫ్రెండ్స్ మేము యూట్యూబ్ లో ఛానల్ లో చేస్తున్నాం అనేది తెలుసు తనకి. ఇట్లాంటి విషయం అని తనకు తెలీదు, అప్పుడు తెలీదు, దాచారు, తెలీదు. అన్ని తెలుసుకునే వరకు వీళ్ళు ఇంకా ఎక్కువ ఇదైతే పేర్లు. సో ప్రస్తుతం ఇవి స్టేటస్లు అనమాట. సో వాళ్ళ మ్యారేజ్ ఫొటోస్, పిల్లలతో ఉన్న ఫొటోస్, చాలా ఫొటోస్ షేర్ చేశారు. కింద మిస్ యూ కన్నయ్య అంటూ మెన్షన్ చేస్తూ వచ్చారనమాట. తన హ్యాండ్ మీద ఉంటుంది కన్నయ్య, తన హ్యాండ్ మీద కూడా కన్నయ్య అని ఉంది కదా. సో పవిత్ర గారి హ్యాండ్ పైన కూడా ఇద్దరి టాటోస్ ఉన్నాయని. అదే ఇప్పుడు వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం, మ్యారేజ్ చేయడం సంథింగ్ వీళ్ళిద్దరు వేసుకున్నారు. తర్వాత తనకి రైట్ హ్యాండ్ కి కూడా వేరే టాటో ఉంది. అంటే ఇంకొక అతను కూడా ఉన్నారని. వేరే అతని పేరు వేరే అతని పేరు ఉంది అంటే భర్త కాకుండా ఇంకొక అతను అంటున్నారా? చందు పేరైతే కాదు, వేరే అతని పేరు. సో వీళ్ళు మ్యారేజ్ చేసుకున్న రోజుని ఆ డేట్ అక్కడ పచ్చబొట్టు వేసుకున్నారు. అయితే
చెప్పలేదు ఫస్ట్, నేను చేసుకోలేదనే చెప్పిండ్రు. డైవర్స్ కావాలని కూడా తను చాలా ఇబ్బంది పెడితే నేను ఎట్లీస్ట్ తన పిల్లలు ఉంది కదా అని తను అంది. తర్వాత మరీ ఇబ్బంది పెడుతుంటే సరే నువ్వు తనతోనే ఉందాం అనుకున్నావు, నీకు తనతోనే లైఫ్ మంచిగా ఉంటుంది అంటే సరే సంతోషంగా ఉంది, ఇక్కడ వచ్చి ఇబ్బంది పెట్టద్దు అని అన్నట్టు. సో ఎనీవే అండి, ఇప్పుడు మీరు కొంచెం స్ట్రాంగ్ ఉండి ఇప్పుడు తనని ఇక చూసుకోవాలి, మీరు పరిస్థితులు మీకు కూడా తెలుసుకోండి కొన్ని. అందుకని అసలు యాక్చువల్ నేను ఇవాళ ఇంటికి వెళ్ళాలి, తనది ఏం తినట్లేదు ఏం లేదు, ఒకటే ఏడుస్తా ఉంది. కాస్త తన కంట్రోల్ ఉండే వరకు జాగ్రత్తగా